2 Corinthians chapter 5 verses 11 through 15. ఆ భాగాన్ని నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మరొకసారి మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు, ఈ మొదటి ప్రభు దినపు ఆరాధనలో మేము పాలి భాగస్థులముగా ఉండుటకు మాకు ధన్యతనిచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మరొకసారి మీ వాక్యమును మాకు తెరిచి మీ ఆత్మ ద్వారా మాకు బోధించి మేమందరము కూడా మీ ఉద్దేశం ప్రకారము జీవించి మేలు పొందినట్లు, అనేకులకు దీవెనకరంగా మారునట్లు సహాయము చేయమని ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. మరి ఈ రోజు నుండి మా చర్చ్ బిల్డింగ్లోనే జరుగుతున్నటువంటి సండే స్కూల్ క్లాసెస్ని దీవించండి. ఇక్కడ మా యొక్క సభను దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. అండ్ దేవుని వాక్యమును పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మీ హృదయాలు తెరిచి, మీ యొక్క కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినాల్సిందిగా కోరుతున్నాను. పోయిన సంవత్సరం మీకు జ్ఞాపకం ఉంటే సంవత్సరపు ప్రారంభంలో 1వ తారీఖు నుండి ఆ యొక్క జనవరి మాసం అంతా కూడా నేను ఒక సందేశం ఇచ్చాను. సాక్షుల గురించి, మనం ఏ రకంగా ప్రభు కొరకు సాక్షులముగా జీవించాలో దాని గురించి దేవుడు మనల్ని ప్రేరేపించి ఇచ్చినటువంటి ఆ సిరీస్ని మనం విన్నాం. 2020ని ఇయర్ ఆఫ్ విట్నెస్సింగ్గా మనం పెట్టుకున్నాం. మరి చాలా చోట్ల దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలని మనలో చాలామంది వాడుకున్నారు. అండ్ ఎక్కువ టైము మనం బయటికి వెళ్ళలేక మన ఇళ్లలోనే లాక్డౌన్లో ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో మీడియా ద్వారా మన పరిచర్యను ప్రభు దీవించాడు. మరి ఈ సంవత్సరము దేని కొరకు మనము ఆలోచనతో అండ్ దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించాలి అని ప్రార్థిస్తున్నప్పుడు ఈ భాగమును ప్రభు నా హృదయం మీద పెట్టారు. దీంట్లో మనం ఏం చూస్తామంటే లివింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు జీవించుట. సో ఈ సంవత్సరము మీరు ఆ రకంగా పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా అంటే ఆయన వచ్చేంత వరకు, ఈ సంవత్సర ప్రారంభము నుండి ఆయన వచ్చేంత వరకు, లేక లోకము నుండి నేను వెళ్ళేంత వరకు ఐ విల్ లివ్ ఫర్ క్రైస్ట్, నేను క్రీస్తు కొరకు జీవిస్తాను అని మీరు కూడా ఆ రకంగా ఒక తీర్మానము చేయవచ్చు. ఈ సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు రాసిన 2వ పత్రిక కొరింథు సంఘానికి, దాన్ని ఆయన ద్వారానే దేవుడు స్థాపించాడు. ఆయన ద్వారానే దేవుడు దానికి విశేషమైనటువంటి పరిచర్యను జరిగించాడు. కొరింథు సంఘంలో అండ్ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి చాలా క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే వారు క్రీస్తుని గురించి బహుగా వింటారు. దే హియర్ అ లాట్ అబౌట్ క్రైస్ట్. లిసనింగ్ అబౌట్ క్రైస్ట్ అనేది విస్తృతంగా ఉంటుంది, కానీ లివింగ్ ఫర్ క్రైస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. క్రీస్తు కొరకు జీవించుట తక్కువ, క్రీస్తుని గురించి వినుట ఎక్కువ. పౌలు భక్తుడు తన జీవితాన్ని ప్రారంభంలోనే, యేసు ప్రభువుని ఎదుర్కొన్న తర్వాత ఆయన ప్రారంభంలోనే సరైనటువంటి పునాది వేసుకొని దాని మీద కట్టుకుంటూ వచ్చాడు. క్రిస్టోసెంట్రిక్గా ఆయన తన జీవితాన్ని జీవించాడు, తన పరిచర్యను చేశాడు. క్రిస్టోసెంట్రిక్ అంటే క్రీస్తును తన కేంద్రముగా పెట్టుకొని ఆయన చుట్టే తన జీవితము తిరిగేటట్టు అపోస్తులైనటువంటి పౌలు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఆయన యొక్క క్రైస్తవ జీవితము ప్రేరేపించబడే విషయంలో, ఆయన క్రైస్తవ జీవితము నడిపింపబడేటువంటి విషయం, సరిచేయబడేటువంటి విషయంలో, నడిపించబడేటువంటి విషయంలో క్రీస్తే ఆయనకు శిరస్సుగా ఉండి ఆయన్ని శాసించేటువంటి వ్యక్తిగా ఆయన తన జీవితానికి యేసుక్రీస్తు ప్రభువుని అండ్ యేసుక్రీస్తు ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించుకొని జీవించాడు.
వచనం వెంబడి వచనం మనం వెళ్తాము, 11వ వచనం నుండి 15వ వచనం వరకు. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి సారమంతటిని నేను ఈ టైంలో చెప్పను. నాకు ఈ మెసేజ్కి కావలసిన కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తాను. 11వ వచనాన్ని మీరు చూస్తే, కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను అని రాశాడు. ఈ 11వ వచనంలో కావున అని ఆయన ప్రారంభించినప్పుడు దాని అర్థం ఇంగ్లీష్ బైబిల్స్లో దేర్ ఫోర్ అని ఉంటుంది. దాని యొక్క అర్థం ఏంటంటే, ముందు చెప్పబడినటువంటి విషయాన్ని బట్టి నేను ముందు ఏదైతే మీకు తెలియజేశానో దాని మూలమున లేక దాని ద్వారా దాని తర్వాత జరగాల్సినటువంటిదిగా ఆయన మాట్లాడుతూ 10వ వచనంలో ఆయన ఏం చెప్పాడో దానికి దీనికి ఆయన జతగట్టాడు, అంటే లింక్ చేశాడు. 10వ వచనంలో ఏమని చెప్పాడు? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇదొక క్రైస్తవ సంఘానికి ఆయన రాసినటువంటి వాక్యము. కొరింథీయులతో ఆయన ఏమని చెప్తున్నాడంటే, మనమందరము ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. మనము ఈ లోకంలో బ్రతికినప్పుడు ఏమి చేసినా అది మంచిదైనా చెడ్డదైనా దాని విషయంలో ఆ ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట మనం లెక్క చెప్పాల్సి ఉన్నది. కనుక మనము ఆ విషయాన్ని అంటే దృష్టిలో పెట్టుకొని ఆయన కొరకు ఈ లోకంలో ఏ రకంగా బ్రతకాలో ఆ రకంగా బ్రతకాల్సినటువంటి అవసరం ఉన్నది అనే రీతిగా మాట్లాడుతున్నాడు. మనకు బైబిల్ గ్రంథంలో రకరకాలైనటువంటి జడ్జిమెంట్స్ గురించి మనం చదువుతాం. విపరీతమైనటువంటి స్థాయిలో కొన్ని కనపడతాయి, కొన్ని అంతగా మనకు బయటికి కనబడవు. వాక్యం లోతుల్లోనికి వెళ్తేనే కానీ వాటి యొక్క తీవ్రత లేక వాటిలో ఉన్నటువంటి గంభీరత ఏంటో మనకు తెలియదు. ఇక్కడ బిలీవర్స్ జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ గ్రేట్ వైన్ థ్రోన్ జడ్జిమెంట్ అంటే ధవల వర్ణ సింహాసనపు తీర్పులో అవిశ్వాసుల యొక్క తీర్మానం లేకపోతే వారు జీవించినటువంటి విధానం గురించి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ విషయం గురించి ఆయన మాట్లాడాడు. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనలో చాలామంది ఏమనుకుంటామంటే, ఒకప్పుడు మేము లోకంలో బ్రతికాం, ఒకప్పుడు మేము పాపంలో బ్రతికాం, ఒకప్పుడు మా కొరకు మేము బ్రతికాం, ఒకప్పుడు ఇతరుల కోసం మేము బ్రతికాం. అలాంటప్పుడు యేసు ప్రభు మా పాపముల కొరకు సిలువలో కార్యము చేసి మమ్మల్ని రక్షించాడు, మమ్మల్ని క్రైస్తవులుగా మార్చాడు. మేము బ్యాప్టిజం తీసుకున్నాం, మేము సంఘానికి సభ్యులమయ్యాం, మేము మా కానుకలు వేస్తున్నాం, మేము దేవుడి పిల్లలం అయిపోయాం, పరలోకంలో మా కొరకు ఒక పెద్ద నివాసాన్ని కడుతున్నాడు, త్వరలో వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు అన్నంత వరకే ఆలోచిస్తారు. కానీ ఆయన ఎంత గంభీరమైనటువంటి రీతిలో మన కొరకు విమోచన కార్యాన్ని చేశాడో ఆ స్థాయిలో మన జీవితము ఈ లోకములో ప్రతినిత్యము ప్రతిదినము ప్రతి గడియ ప్రతి నిమిషము మనం జీవించాలి. ఎందుకంటే మనకిచ్చినటువంటి ఈ నూతన జీవన విధానమును ఆయన ఇప్పుడే చాలా జాగ్రత్తగా పరీక్ష చేస్తున్నాడు. ఒక రోజున దాని విషయమై మనల్ని లెక్క అడుగుతాడు. బిలీవర్స్ ఆర్ అకౌంటబుల్ ఫర్ దేర్ లైఫ్ ఇన్ క్రైస్ట్ అనేది వారు విస్మరించకూడదు. ఇక్కడ నాకు ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి విషయం ఏంటంటే, అపోస్తలులైనటువంటి పౌలు మీరందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును అని రాయలేదు. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును అని రాశాడు. అంటే ఆయన్ని కూడా వారితో కలుపుకున్నాడు. వీరేమో శరీరానుసారులు, ఈయనేమో ఆత్మపూర్ణుడు, వీరేమో కొరింథీయుల లోకపు పోకడలను బట్టి బతికేటువంటి అధమ క్రైస్తవులు, ఈయనేమో చాలా గొప్ప క్రీస్తును అనుకరించేటువంటి ప్రథమ క్రైస్తవుడు. అయినా కూడా ఏమంటున్నాడు? క్రీస్తు న్యాయపీఠం ముందుకు వచ్చినప్పుడు మనమందరము ప్రత్యక్షం అవుతాం. అపోస్తలులైనటువంటి పౌలు తన జీవితాన్ని ఏ రకంగా జీవించాడంటే, ఆయన పలికినటువంటి ప్రతి మాట ఆయనకు లెక్క చెప్పాలి, ఆలోచించిన ప్రతి ఆలోచనకు ఆయనకు లెక్క చెప్పాలి, చూసిన ప్రతి చూపుకు ఆయనకు లెక్క చెప్పాలి, చేసిన ప్రతి పనికి ఆయనకు లెక్క చెప్పాలి, ఆలోచించినటువంటి ప్రతి విషయం వెనుక ఉన్న ఉద్దేశానికి ఆ ప్రభువుకి లెక్క చెప్పాలి అని ప్రభు యొక్క దృష్టి కింద ఆయన బ్రతికాడు. అంటే హీ లివ్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లార్డ్స్ స్క్రూటినీ. అలాంటి జీవితం జీవించినప్పుడే పౌలు లాంటి జీవితాన్ని మనము జీవించగలం. సో ఈ రోజున ఈ రకంగా ఆలోచించేటువంటి వారు బహుకొద్ది మంది అనేది క్రైస్తవ లోకాన్ని చూస్తే అర్థమవుతుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రస్తుతపు క్రైస్తవ లోకాన్ని, క్రైస్తవ సేవలను చూడకూడదు. అది చాలా ప్రమాదకరమైనది, మనకు నిత్యత్వములో విపరీతమైనటువంటి నష్టాన్ని కలుగజేసేది.
మనకు దేవుడిచ్చినటువంటి శ్రేష్ఠ గ్రంథం, శాశ్వత గ్రంథం, ఇది మనకు చాలు. అండ్ పాతకాలపు భక్తులు మనకు మొదటి నుండి చివరి వరకు ఆరంభం నుండి అంతం వరకు దేవుడిని మెప్పించే రీతిలో బ్రతికిపోయిన భక్తుల సాక్ష్యాలు, జీవితాలు చాలు. సో డోంట్ థింక్ అబౌట్ ప్రజెంట్ డే క్రిస్టియానిటీ, and don't follow any present day preacher, including myself. Only follow Jesus. అండ్ ఈ పౌలు భక్తుడు ఏ రకంగా బ్రతికాడు అనేది ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ టైం సరిపోదు. ఆయన ఈ రకంగా ఆలోచించేవాడు, ఆ దేవుడు పరమ పవిత్రుడు, ఆ దేవుడు సర్వశక్తుడు, ఆ దేవుడు సర్వజ్ఞాని, ఆ దేవుడు మా యొక్క ఆరాధనకు, మా జీవితానికి అర్హుడు కనుక ఆయన ఎదుట నేను ఒక రోజున నిలబడి లెక్క చెప్పాల్సి వస్తోంది అంటే ఇక నేను ఈ లోకంలో ఎంత గంభీరంగా బ్రతకాలి. ఆయన ఎదుట నా యొక్క గర్వము కానీ, ఆయన ఎదుట నేను వేసేటువంటి ఆలోచనలతో కూడినటువంటి, కుట్రలతో కూడినటువంటి కపటపు సమాధానాలు కానీ ఆ రోజున నిలబడవు. కనుక నేను ఏ రకంగా కూడా ఆయన్ని ఒప్పించలేను. అందుకని ఈ రోజున నేనే ఆయన వాక్యానికి లోబడి బ్రతుకుతాను అనే రీతిలో ఆయన బ్రతికాడు. ఆ రకంగా నీవు బ్రతికితే, నేను బ్రతికితే మన జీవితంలో ప్రభువును మెప్పించేటువంటి వారముగా మనం ఉంటాం. కొన్నేళ్ల క్రితము, 100 ఏళ్ల క్రితం ఒక దేశంలో ఒక చిన్న పట్టణం, ఆ పట్టణంలో అప్పుడు 10,000 మంది ఉండేవారు. ఒకే ఒక న్యూస్ పేపర్ నడిపించేవాడు ఒక ఆయన. సో ఒక రోజున ఆ న్యూస్ పేపర్లో ఆయన ఎడిటోరియల్లో ఒక ఆర్టికల్ రాశాడు. ఈ పట్టణంలో ఉన్నటువంటి వారు ఏది చేసినా కూడా మా దృష్టి నుండి దాటిపోదు, ఎందుకంటే నా జర్నలిస్టులు పట్టణం మీద ఎప్పుడు కన్ను వేసి ఉంచారు. మీ గురించి నేను నా పేపర్లో మొదటి పేజీలో ముద్రించి మీ యొక్క పాపమును బయట పెట్టకూడదు అని అనుకుంటే మీరు అసలు పాపమే చెయ్యకుండా బతకండి అని రాశాడు. సో మీరు ఏదైనా తప్పు చేస్తే నా పేపర్ ద్వారా పట్టణంలో ఉన్న వారందరికీ తెలియజేస్తాను, మీ పరువు తీస్తాను. కనుక మీ పరువు పోకుండా ఉండాలంటే మీరేం చేయాలి? తప్పు చేయకుండా బతకాలి అని రాశాడు. బహుశా ఆయన ఇది చదివి ఉంటాడు కనుక ఆయన ఒక క్రిస్టియన్ అయి ఉండొచ్చు. అందుకనే ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అపోస్తలులైనటువంటి పౌలు కూడా కొరింథు సంఘాన్ని ఆ రకంగా ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక్కడ తెలుగులో దేవుడి భయమును ఎరిగి మేము మనుషులను ప్రేరేపించుచున్నాము అని అంటాడు. ప్రేరేపించుచున్నాము అని తెలుగులో ఉంది, మోటివేట్ చేస్తున్నట్టుగా మనం దాన్ని తీసుకోవచ్చు. కానీ పర్సువేడ్ అనేటువంటి పదము దానికి సరైనటువంటి పదము. అంటే మనుషులను ఒప్పించుచున్నాము. దేవుడి పట్ల భయము అంటే గజగజ వణికిపోయేటువంటి అనారోగ్యకరమైనటువంటి భయం కాదు. దేవుని పట్ల భయము అంటే ఆరోగ్యకరమైనటువంటి భయం. అంత మంచి ప్రేమ స్వరూపిణి, అంత పరిశుద్ధమైనటువంటి, పాపమును చూడలేనటువంటి కన్నులు గల దేవుణ్ణి నా కొరకు ఆల్రెడీ సిలువలో అంతగా బాధపడి, హింసించబడి, చంపబడి నన్ను రక్షించినటువంటి ప్రభువుని మరొకసారి నేను నా నీచమైన, నికృష్టమైన, దౌర్భాగ్యమైనటువంటి స్వకీయ దురాశకు అనుకూలమైన పాపముతో ఆయన్ని బాధ పెట్టి ఎలా బ్రతకాలి, ఆయన్ని బాధ పెట్టకుండా ఉండాలి అని ఆ మంచి తండ్రిని నేను మర్యాదగా, గౌరవంతో, పూర్ణ భయము, భక్తితో నేను ఆయన ఎదుట మసులుకోవాలి అనేటువంటి హెల్దీ ఫియర్ అన్నమాట. హోలీ రెవరెన్స్ అండ్ హోలీ ఆ అంటారు చూడండి. ఆ రకంగా మన తండ్రి మనల్ని బాగా ప్రేమించినప్పుడు ఆయన గుండెకు గాయం కాకుండా మనం ఎలా ఆలోచించి బ్రతుకుతామో ఆ రకంగా మన బడిలో మన యొక్క టీచర్ మనకు మంచిగా బోధ చేస్తుంటే నేను ఏమైనా చేస్తాను కానీ నా టీచర్కి బాధ కలిగేటువంటి పనిని చేయను అని ఏ రకంగా ఒక విద్యార్థి భయంతో బ్రతుకుతాడు. ఆ రకంగా అపోస్తలులైనటువంటి పౌలు దేవుని ఎదుట తన జీవితాన్ని పెట్టుకొని జీవించాడు. ఆ భయమును పట్టే ఆయన క్రైస్తవులకు, సంఘాలకు ఒప్పింపజేసేటువంటి పరిచర్యను చేశాడు. ఇదే మాటను లూకా సువార్తికుడు చాలా చోట్ల వాడాడు అపోస్తలుల కార్యముల్లో. నేను ఒక 3 మీకు చూపిస్తాను, 4 చూపిస్తాను. మీరు దయతో మీ బైబిల్ని తిప్పి నాతో ఫాలో అవ్వండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 4వ వచనం. మొదట ఈ కొరింథు పట్టణానికే పౌలు భక్తుడు వచ్చినప్పుడు ఏం చేశాడో రాయబడింది. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను, గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. ఇక్కడ పర్సువేషన్ అనేది మనం చూస్తున్నాం. అంటే వారిని దేవుని వాక్య సత్యానికి లోబడేటట్లు ఒప్పించాడు. కొరింథులో ఈ పని చేశాడు. అపోస్తలుల కార్యములు 19:8, యాక్ట్స్ 19:8లో మీరు ఒకవేళ చదివితే అక్కడ ఈ రకంగా రాయబడి ఉంటుంది. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. ఇది ఎఫెసు పట్టణంలో ఆయన ఈ ప్రకారం చేశాడు.
మరలా 26వ వచనాన్ని మీరు చూస్తే 19లోనే, యాక్ట్స్ 19:26, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియునున్నారు. దెమెత్రియు అనేటువంటి ఒకడు ఆ రకంగా అపోస్తులైనటువంటి పౌలు చేసిన పని గురించి అతని మీద ఒక వ్యాజ్యం వేయడానికి మాట్లాడుతున్న మాటలు. అపోస్తుల కార్యములు 26-28 వచనం, యాక్ట్స్ 26-28లో మీరు చూస్తే, అందుకు అగ్రిప్ప అనేటువంటి రాజు ముందు పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి అగ్రిప్ప రాజు అంటున్నాడు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అంటే ఇంత సులభంగా నన్ను ఒప్పింపజేసేస్తున్నావు క్రిస్టియన్ అయిపోవడానికి అన్నట్టుగా ఆయన అన్నాడు. తెలుగు ట్రాన్స్లేషన్లో అది మనకు కనబడదు, గ్రీక్లో ఇంగ్లీష్లో ఉంది. ఇక 28వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే, యాక్ట్స్ 28-23లో, అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. సో ఆయన దగ్గరికి ఎవరొచ్చినా, ఎలాంటి సందేహంతో వచ్చినా, ప్రశ్నతో వచ్చినా, ఏ రకమైనటువంటి వాదముతో వచ్చినా వారందరినీ కూడా వాక్యము చేత ఒప్పింపజేసేవాడు. ఇది ఈ రోజున చాలా తక్కువ మంది చేసినట్టు మనం చూస్తాం. కానీ అపోస్తులైనటువంటి పౌలుకు వాక్యం బాగా తెలుసు, వాక్యాన్ని ఆయన జీవించేవాడు, అండ్ ఆ వాక్యము ద్వారా ఇతరులను ఒప్పింపజేసేవాడు. ఒక లైన్లో చెప్పాలంటే, పాల్ లివ్డ్ విత్ ఎ గుడ్ కాన్షియన్స్, గుడ్ కాండక్ట్ బికాస్ ఆఫ్ ద గ్రేట్ క్రైస్ట్. ఆ గొప్ప క్రీస్తును బట్టి మంచి మనస్సాక్షితో, మంచి ప్రవర్తనతో అతడు జీవించాడు. అందుకనే వారితో కూడా, ఈ యొక్క కొరింథీలతో కూడా అంటాడు, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారం. అంటే నా జీవితం దేవుడికి అంతా ఓపెన్ బుక్గా ఉంది, తెరవబడిన పుస్తకంగా ఉంది. నేనేంటో నా దేవుడికి తెలుసు, అండ్ నా జీవన విధానాన్ని బట్టి నేనేంటో మీ మనస్సాక్షులకు కూడా తెలిసి ఉందని నమ్ముతున్నాను అని ఆయన చెప్తున్నాడు. సో అంత గొప్ప సాక్ష్యాన్ని ఆయన ఇక్కడ ఇచ్చాడు. 12వ వచనాన్ని మీరు చూస్తే, మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు కానీ హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాం. అపోస్తులైనటువంటి పౌలు మీద కొంతమంది కొన్ని నిందలు వేశారు. అండ్ ఆ నిందల గురించి గతంలో కూడా నేను ఒక మెసేజ్లో చెప్పాను. ఈ కొరింథు సంఘానికి కొంతమంది అబద్ధ బోధకులు వచ్చారు, కొందరు కపట సహోదరులు వచ్చారు. వారు వచ్చి ఈయనను తప్పుపట్టడము, అండ్ కొరింథీయులలో ఒక చీలికను, ఒక విభజనను, అంటే కొంతమంది ఆయనకు మరి చాలా దగ్గరి వారిగా, సన్నిహితులుగా, పౌలు యొక్క శిష్యులుగా, పౌల్ని తమ ఆత్మీయ తండ్రిగా ఎంచుకొని ఆయన్ని వెంబడించేటువంటి వారిని వదిలి ఇంకా ఎవరైతే ఆయనతో అలా అంటి కట్టబడకుండా ఉన్నారో, నామినల్గా ఉన్నారో, అలాంటి కొరింథీయులందరినీ కూడా పౌలుకు వ్యతిరేకంగా మార్చేటువంటి ఒక దుర్మార్గపు పనిని వారు చేశారు. సో మనం చాలాసార్లు అర్లీ చర్చ్ చాలా బాగుండేదని అనుకుంటాం. కొన్నిట్లో బాగుండేది, కానీ కొన్నిట్లో మనకన్నా దారుణంగా ఉండేది. సో అర్లీ చర్చ్లో ఈ పరిస్థితి, అపోస్తులైనటువంటి పౌలు స్థాపించినటువంటి కొరింథు సంఘంలోనే ఆయన్ని విమర్శించేటువంటి వారు ఉండేవారు. సో ఈ కొంతమంది తప్పుడు బోధకులు, కపట సహోదరులు ఏమనేవారు, ఈ పౌలు ఎప్పుడూ తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటుంటాడు, తన సొంత డబ్బా తాను కొట్టుకుంటుంటాడు, తనను తాను చాలా ప్రగల్భాలు పలికి పైన పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు అని వారు అనడం ఆయన విన్నాడు. ఆ సంఘంలో వారు విన్నారు, కొందరు దాన్ని నమ్మారు, మిగతా వారు నమ్మలేదు. కనుక పౌలు ఏం చేస్తాడంటే, ఒక అపోస్తలుడిగా, ఇక్కడ ఆయన ఒక అపోస్తలుడిగా ఏం చేస్తున్నాడు, ఆయనకున్నటువంటి అపోస్తలత్వాన్ని ఆయన కాపాడుతున్నాడు. తన యొక్క సొంత జీవితాన్ని కాదు. పౌలును తిడితే పౌలు పట్టించుకోడు, కానీ పౌలుకి ఇవ్వబడినటువంటి అపోస్తలత్వపు అధికారంతో ఆయన చేసేటువంటి పరిచర్యను ఎవరైనా వేలెత్తి చూపితే దాన్ని ఆయన సరిచేయాలి. కనుక ఆయన ఈ రకంగా సరిచేస్తున్నాడు. అండ్ సరిచేస్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి గ్రేట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటి, నా గురించి మాట్లాడేటువంటి వారందరూ కూడా పై వేషమునందు అతిశయపడేటువంటి వారు, పై రూపమునందే అతిశయపడేటువంటి వారు. గ్రీక్లో దాని అర్థం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఫేస్ యొక్క ఫాలోవర్స్. వీరు జస్ట్ ఫేస్ని చూస్తారు, హార్ట్ని చూడరు.
ఒక మనిషిని వీరు బేరీజు వేసినప్పుడు, ఒక మనిషిని వీరు ఇవాల్యుయేట్ చేసినప్పుడు, అంచనా వేసినప్పుడు పైన ముఖాన్నే చూస్తారు, వాడికి ఉన్నటువంటి పైన పరపతినే చూస్తారు, వాడికి ఉన్నటువంటి పైన అధికారము లేకపోతే వాడికి ఉన్నటువంటి అర్హతలను, ఆస్తిపాస్తులనే చూస్తారు, వాని యొక్క హృదయాన్ని చూడరు. నిజంగా వీరు అవివేకులు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. అండ్ నేను నా హృదయాన్ని సంఘానికి చూపాను కనుక మీరు ఈ ముఖాన్ని బట్టి నడిచేటువంటి మోసగాళ్ళ గుప్పెట్లో పడతారో, లేకపోతే హృదయంలో నేనేమై ఉన్నానో ఎరిగిన వారై నాతో ఉంటారో మీరు ఆలోచించండి అని చెప్పాడు. ఇక్కడ ఈయన ఒక యూదుడు గనుక ఈయనకి గతంలో దేవుడు చెప్పినటువంటి మాటలు బాగా గుర్తు, దాన్ని ఆయన ఈ సమయంలో వినియోగించాడు. మీరు ఒకవేళ మొదటి సమూయేలు 16వ అధ్యాయాన్ని తిప్పితే, 1 శామ్యూయల్ 16 తిప్పితే, అక్కడికి దేవుడు తన ప్రవక్త అయినటువంటి సమూయేలును యెషయి ఇంటికి పంపించాడు. సౌలు అనేటువంటి వాడిని ఆయన తొలగించి మరొక వ్యక్తిని రాజుగా ఆయన అభిషేకించడానికి ఇష్టపడ్డాడు గనుక మీరు 6-7 వచనాలు నేను చదువుతున్నాను. సమూయేలు ఇంటికి వచ్చాడు. అప్పుడు 6వ వచనంలో 1 శామ్యూయల్ 16:6 and 7 వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. సమూయేలు చాలా గొప్ప ప్రవక్త అండి, దేవుడి స్వరాన్ని విన్నటువంటి ప్రవక్త. అతనికి దేవుని వాక్యం వచ్చేది, అతడే ఆ యొక్క ప్రత్యక్షతను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేవాడు, అంత గొప్ప దైవజనుడు. కానీ అతడు కూడా చేసినటువంటి పొరపాటేంటి? ఎలియాబు యొక్క ముఖాన్ని చూశాడు, ఎలియాబు యొక్క ఎత్తును చూశాడు, ఎలియాబు యొక్క పర్సనాలిటీని చూశాడు, ఎలియాబు యొక్క క్యారెక్టర్ని చూడలేదు. చాలామంది దేవుడి సేవలో ఉన్నటువంటి వారు కూడా ఏం చేస్తారంటే పైన వేషాన్నే చూస్తారు, కానీ లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని చూడరు. దేవుడు ఆ రకంగా పని చేయడని ఇక్కడ ఆయన మనకు తెలియజేశాడు. 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని దేవుడు చెప్పాడు. ఇక తర్వాత మీరు చూస్తే ఒక్కొక్కరు వచ్చి సమూయేలు ముందు నిలబడుతూ ఉంటారు. సమూయేలు ఇతడేమో అని అనుకుంటాడు, కానీ చివరికి దావీదును దేవుడు పిలిపిస్తాడు. దావీదు వచ్చినప్పుడు ఇదిగో ఇతడే నేను ఎంచుకున్నటువంటి నా నాయకుడు, నా మందకు కాపరి అని అంటాడు. ఎందుకని దావీదుకు దేవుని హృదయానుసారుడైన మనిషి అని పేరు వచ్చింది? ఎందుకంటే దావీదు యొక్క హృదయం దేవుడి కొరకు కొట్టుకున్నట్టు అతని ఇంట్లో మరెవ్వరి హృదయం కొట్టుకోలేదు. అండ్ ఈ మొదటి వ్యక్తి అతని అన్న ఎలియాబు ఎంత క్యారెక్టర్లెస్ పర్సనో తర్వాత చాప్టర్లో మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. దాన్ని సమూయేలు చూడలేకపోయాడు, కానీ దాన్ని దేవుడు చూశాడు. సో దేవుడు ఏం చూస్తాడు? పై వేషాన్ని కాదు, దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడు. లండన్లో ఒక చోట ఒకప్పుడు సాల్వేషన్ ఆర్మీ బోధకుడు ఒక ఆయన ఈ రకంగా వీధి బోధ చేస్తున్నాడు, స్ట్రీట్ ప్రీచింగ్ చేస్తున్నాడు. చాలామంది ఉన్నప్పుడు ఆయన గట్టిగా దేవుడి యొక్క సువార్తను బోధిస్తుంటే సడన్గా మధ్యలో ఒకడు లేచి నిలబడి అన్నాడు, ఓయ్ ఒకటి విను, నజరేయుడైనటువంటి యేసు పట్ల మాకు ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేదు, కానీ మీ క్రైస్తవులు ఉన్నారు చూడండి, వేషధారులు, ఆయనకు తగకుండా మీరు బతుకుతారు, కానీ ఆయన్ని మాకు ప్రకటిస్తారు, మీరంటే మాకు పడదు. యు ఆర్ నాట్ ఎ రైట్ శాంపుల్ ఆఫ్ ద Jesus that you proclaim అని అన్నాడు. శాంపుల్స్ అంటే మీకు తెలుసు కదా, మామూలుగా మనకి ఏదన్నా పదార్థం కొత్తది ఫుడ్ ప్రోడక్ట్ వారు ప్రవేశపెట్టినప్పుడు టేబుల్ నిండా పెట్టుకుంటారు, శాంపుల్ చూడండి, టేస్ట్ చూడండి, శాంపుల్ చూడండి, నచ్చితే తీసుకోండి అని. సో మనల్ని ఒకరు శాంపుల్గా తీసుకొని టేస్ట్ చూస్తే మన క్రిస్టియానిటీ వారికి తీయగా ఉంటుందా, లేకపోతే వారి నోట్లో చేదుగా ఉంటుందా? ఒకవేళ నీ సాక్ష్యం, నీ జీవితం, నీ యొక్క విధానము నీ చుట్టూ ఉన్నటువంటి వారు గమనించినప్పుడు, దాన్ని రుచి చూసే ప్రయత్నం చేసినప్పుడు, వీడే ఇంత బేకార్ క్రిస్టియన్ అయితే, ఈమె ఇంత బేకార్ క్రిస్టియన్ అయితే, ఇక క్రైస్ట్ ఏంటి, నాకెందుకు ఆయన అనేటువంటి ఆలోచనలో వారు పడరా? సో ఎప్పుడో ఈ వ్యక్తి అన్నాడు, యేసు అంటే మాకు అభ్యంతరం లేదు, కానీ మీరు ఆయన యొక్క రైట్ శాంపుల్స్గా, ఎగ్జాంపుల్స్గా లేరు కనుక మీరంటేనే మాకు అభ్యంతరం అన్నాడు. సో ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి తప్పుడు బోధకులు, కపట సహోదరులు ఏం చేస్తున్నారు? కొరింథీయులను ఏమరపాటుకు గురి చేస్తున్నారు, పై విషయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అండ్ ఈ రోజున దురదృష్టవశాత్తు క్రైస్తవ లోకంలో మనం ఏం చూస్తున్నామో, ఫేస్ని బట్టే క్రిస్టియానిటీ నడుస్తోంది. ఆయనకి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంటే ఆయన్ని వెంబడించేటువంటి వారు ఉంటారు, ఆయన మెగా చర్చ్ పాస్టర్ అయితే ఆయన్ని వెంబడించేటువంటి వారు ఉంటారు, ఆయనకి ఇంకొకటి ఉంటే, వాక్చాతుర్యం ఉంటే, లేకపోతే ఎవరు చేయని రీతిలో ఆయన కొన్ని చేష్టలు చేస్తే ఆయన్ని వెంబడిస్తారు. ఈ రకంగా ఉన్నటువంటి వారి గురించి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, వారి ముఖాలు చూసి మీరు మోసపోతున్నారు, వారి యొక్క హృదయం ఏంటో మీకు తెలియదు.
అండ్ దేవుడు ఎప్పుడు పైవేశానికి ఇంపార్టెన్స్ని ఇవ్వడు, హృదయానికి ఇంపార్టెన్స్ని ఇస్తాడు. ఎప్పుడో ఏళ్ల క్రితమే, ఇంకా ఈ యొక్క ప్రస్తుతపు క్రిస్టియానిటీ మనకు పరిచయం కాకముందే, లెనార్డ్ రావెన్హిల్ అనేటువంటి భక్తుడు తన పుస్తకంలో ఈ రకంగా రాశాడు. ది ఎర్లీ చర్చ్ వాజ్ మ్యారీడ్ టు పావర్టీ, ప్రిజన్స్ అండ్ పర్సిక్యూషన్స్. ఆది సంఘము పేదరికానికి, చెరసాలలకు, హింసలకు అది మరి వివాహములో జత చేయబడింది. టుడే ద చర్చ్ ఈజ్ మ్యారీడ్ టు ప్రాస్పెరిటీ, పర్సనాలిటీ అండ్ పాపులారిటీ అని అన్నాడు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు సంఘము ప్రాస్పెరిటీకి, అభివృద్ధికి, పర్సనాలిటీకి, ఒక వ్యక్తికి లేక పాపులారిటీ అంటే ప్రఖ్యాతికి వివాహము చేసుకుంది. లెనార్డ్ రావెన్హిల్ టైంలో ఇంకా ఇంతగా ఈ యొక్క ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రపంచానికి పరిచయం అవ్వలేదు. కానీ ఆయన ముందు చూపున్నటువంటి దైవ సేవకుడు కనుక అప్పుడే దాని యొక్క కొన్ని క్లూస్ని చూడగానే ఆయన చెప్పేశాడు, ద ప్రెజెంట్ డే చర్చ్ ఈజ్ మ్యారీడ్ టు ప్రాస్పెరిటీ, పర్సనాలిటీ అండ్ పాపులారిటీ. సామెతల్లో ఒక మాట ఉంది, 14వ అధ్యాయం 12లో, ప్రావర్బ్స్ 14:12లో, ఒకని ఎదుట సరైనదిగా కనబడేటువంటి మార్గము కలదు, కానీ తుదకు అది ఎక్కడికి నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుంది. సో పౌలు భక్తుడు ఇక్కడే ఆయన గురించి 2 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనంలో రాశాడు, రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు అని అంటాడు. సో ఈయన దేవుడు మా హృదయంలో చేసిన కార్యమును మా ద్వారా మీ హృదయంలో కూడా ఆత్మ ద్వారా చేశాడు. మనము హృదయముతో దేవుణ్ణి ఆరాధించే వారము, మనము పైవేషంతో నటించేటువంటి అవిశ్వాసులము కాదు అని చెప్తున్నాడు. దానికన్నా ముందు ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి ఇస్తాను. 19th సెంచరీలో మార్కస్ డాడ్స్ అనేటువంటి ఒక స్కాటిష్ పాస్టర్ అండ్ ఒక బైబిల్ కాలేజీ యొక్క ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి వ్యక్తి తన పుస్తకంలో ఈ రకంగా రాశాడు. ఆది నుండి కూడా మీరు తీసుకుంటే క్రిస్టియానిటీ అనేది, క్రైస్తవ్యం అనేది, సంఘాలు అనేవి కొంతమంది చుట్టూ, కొంతమంది వ్యక్తుల చుట్టే కట్టబడుతున్నట్లు మనకు కనబడుతుంది. సో ఈ యొక్క వ్యక్తి, అతను లేక ఆమె, 1850s తర్వాత స్త్రీలు కూడా వచ్చారు కనుక వారి చుట్టూ కట్టబడినటువంటి సంఘాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒక ఆమె క్యాథరిన్ కుల్మన్, ఇంకొక ఆమె ఏమీ సింపుల్ మెక్పర్సన్. వీళ్ళు జాయిస్ మేయర్ వీళ్ళ ముందు ఎందుకు పనికిరాదు, అంత గొప్పగా ఆ టైంలోనే మీడియా తక్కువ ఉన్నప్పుడు అంత గొప్పగా ప్రపంచాన్ని హిలాయించారు. కానీ వీరు ఫేస్ ప్రీచర్లు, హార్ట్ ప్రీచర్లు కాదు, ఎందుకంటే వీళ్ళిద్దరికీ క్యారెక్టర్ లేదు. ఓకే, దాన్ని వాళ్ళ శిష్యులు ఇప్పుడు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళ శిష్యులకు తెలుసు కదా వాళ్ళ బాసులు ఎంత చెడ్డవారైనా వాళ్ళకి ఫ్యాన్స్ కనుక వాళ్ళని మంచి వాళ్ళు అనుకుంటారు. సో మార్కస్ డాడ్స్ వీళ్ళు పుట్టకముందే ఏమని రాశాడు, ముఖాన్ని చూసి సంఘాలు ఆ వ్యక్తిని వెంబడిస్తాయి. అతనికి ఉన్నటువంటి వరములు కావచ్చు, అతనికి ఉన్నటువంటి విద్యార్హతలు కావచ్చు, అతనికి ఉన్నటువంటి వాగ్దాటి కావచ్చు, అతనికి ఉన్నటువంటి ప్రసంగ పటిమ కావచ్చు, లేక అతనికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దీన్ని బట్టి అతడు దైవజనుడని అతని చుట్టూ చాలామంది చేరి ఆ సంఘంలో ఉండిపోతారు. కానీ అతడిలో క్రీస్తు మనసుందా, అతడిలో క్రీస్తు ఆత్మ ఉన్నాడా అని వీరిలో ఎక్కువ మంది ఆలోచించరు అని రాసి ఆయన చచ్చిపోయాడు. ఆయన టైంలో మీడియా పాస్టర్లు లేరు, ఆయన టైంలో మెగా చర్చిలు లేవు. కానీ 100 ఏళ్ల కన్నా ముందే ఆయన అట్లాంటి దరిద్రం వస్తుందని ముందే చెప్పాడు. దాని గురించి ప్రస్తావించినప్పుడు ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, స్పాట్ లైట్ అంతా ఎవరి మీద ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 13వ వచనానికి రండి. ఏలే అనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. ఈ మాటలు ఎందుకని పౌలు రాస్తున్నాడు, ఎందుకంటే కొంతమంది ఆయన్ని ఈ పౌలు ఒక వెర్రివాడు, ఈ పౌలు ఒక మద పిచ్చి కలిగిన వాడు, ఈ పౌలుకు యేసు పిచ్చి ఎక్కువైపోయింది, ఈ పౌలు ఒక క్రేజీ ఫెలో అని ఆయన్ని నిందించారు. కనుక ఆయన అంటున్నాడు, మేము వెర్రివారమైతే దేవుడి కోసమే, దేవుడి కోసం మేము పిచ్చివాళ్ళగా కనబడడానికి మాకేం అభ్యంతరం లేదు. మేము దేవుడి కోసం పిచ్చివాళ్ళం, దేవుడి విషయాల్లో పిచ్చివాళ్ళం. కానీ మీ విషయానికి వస్తే, మిమ్మల్ని నడిపించేటువంటి విశ్వాస సహితమైనటువంటి మార్గదర్శకులంగా ఉండాల్సినటువంటి విషయానికి వస్తే మేము స్వస్థబుద్ధి కలిగినటువంటి వారం. మిమ్మల్ని ఎవరైతే నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారో అసలు వారు వివేకము, బుద్ధి లేనటువంటి వారు. మేము స్వస్థబుద్ధి గలవారము, దేవుడి విషయంలో మేము పిచ్చివాళ్ళం. ప్రపంచం మనల్ని తప్పకుండా తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, మన మీద ఏదో ఒక ముద్ర వేస్తుంది. పౌలు మీద కూడా అలాగే కొంతమంది ముద్ర వేశారు. కానీ ఆయన అంటాడు, దేవుణ్ణి సేవించే విషయంలో, కొరింథీయులకు సహాయం చేసేటువంటి విషయంలో మా యొక్క స్వస్థ బుద్ధినే మీరు చూడండి.
ఆయన్ని ముందు కూడా ఒక రోమియుడు అధికారి వెర్రివాడు అని అన్నాడు. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 24వ వచనం. యాక్ట్స్ 26:24. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా, ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. సో ముందుగానే జన సమూహాలందరి ముందు ఈ ఫేస్తు అనేటువంటి వ్యక్తి పౌలును వెర్రివాడవు, అతి విద్య అంటే నీకు అతి విద్య, ఎక్కువ ఎడ్యుకేషన్ ఉండి పిచ్చి పట్టిందని అతనితో అన్నాడు. మీరు తర్వాత ఇంటికెళ్ళి అక్కడ పౌలు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడైనా పిచ్చితనం కానీ వెర్రితనం కానీ ఉన్నాయా, లేకపోతే అలా పలికినోడే వెర్రివాడా అనేది మీరు ఆలోచించుకోండి. ఒక క్రైస్తవుని జీవితంలో 2 దశలు ఉంటాయి, 2 వైపులు ఉంటాయి. కొన్నిసార్లు మనం చాలా నింపాదిగా, కొన్నిసార్లు చాలా నెమ్మదిగా, కొన్నిసార్లు చాలా వివేకంతో పనిచేస్తాం. కానీ కొన్నిసార్లు మనము చాలా గంభీరంగా అండ్ ఆర్భాటంగా పని చేయాల్సి వస్తుంది. సో ఈ రెండింటిని కూడా దేవుడు మనకి ఏ రకంగా ఎప్పుడు చేయమంటాడో అప్పుడే మనం చేస్తాం. కీత్ ఫాల్కనర్ అనేటువంటి ఒక యవనస్తుడు అరేబియాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అక్కడ మహమ్మదీయులకు యేసుక్రీస్తును ప్రకటించడానికి, మహమ్మదీయుల మధ్యలో ఒక క్రిస్టియన్ మిషన్ని స్థాపించడానికి. ఆయన అక్కడ క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు నానా రకాలుగా ఆయనకు వ్యతిరేకతలు ఎదురయ్యాయి. ఆ టైంలో కొంతమంది ఆయన్ని ఎసెంట్రిక్ అన్నారు. ఎసెంట్రిక్ అంటే తన సెంటర్ని కోల్పోయినటువంటి వాడు, తన కేంద్రాన్ని కోల్పోయి గురి లేకుండా తిరిగేటువంటి వాడు. అప్పుడు ఈ కీత్ ఫాల్కనర్ ఏమని చెప్పాడు? ఆయన అక్కడే చచ్చిపోయాడు, క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కనుక ఆయన చెప్పినటువంటి ప్రతి మాట విలువైనటువంటి మాట. ఆయన అంటాడు, అవును, నేను ఎసెంట్రిక్నే, నేను కేంద్రాన్ని తప్పిపోయినటువంటి వ్యక్తినే. ఒకప్పుడు లోకము నాకు కేంద్రంగా ఉండింది, దాని చుట్టూ తిరిగేవాడిని. కానీ ఇప్పుడు నాకు క్రీస్తు కేంద్రం అయిపోయాడు, ఆయన చుట్టూ తిరుగుతున్నాను. లోకానికి అది అర్థం కాదు కనుక నన్ను వెర్రివాడు అని అంటోంది. సో నిజంగా ఎవరు వెర్రివారో తర్వాత అర్థమవుతుంది. ఇక పౌలు విషయమే మీరు తీసుకున్నారనుకోండి, పౌలుకున్నటువంటి ఆధిక్యతలు, ఆయనకున్నటువంటి అర్హతలు అన్నీ ఇన్ని కావు. ఒక్క మాట మీకు చెప్తాను, ఆయనకున్న క్రెడెన్షియల్స్ ఎంత గొప్పవంటే, గమాలియేలు దగ్గర హెబ్రీయులకు రాబాయిగా, వారి యొక్క మత గురువుగా ఉన్నటువంటి గమాలియేలు దగ్గర ఆయన విద్యార్థిగా నేర్చుకున్నాడు. ఆయన ఒకవేళ అదే ప్రకారం ఉంటే తప్పకుండా నెక్స్ట్ హై ప్రీస్ట్ అయ్యేవాడు. తర్వాత ఇశ్రాయేలీలకు ఆయన ప్రధాన యాజకుడు అయ్యేవాడు. ప్రధాన యాజకుడు అందరూ అయ్యేటువంటి అర్హత కాదు. ఆ టైంలో వారు దేవుడి చిత్త ప్రకారం కాకుండా రోమన్ సామ్రాట్టు ఎవరిని నియమిస్తే వారు ప్రధాన యాజకులు అయిపోయేవారు. అదొక పొలిటికల్ గేమ్గా మారిపోయింది. కనుక పౌలు అట్లాగే ఉంటే, రోమా పౌరసత్వం ఉంది, గొప్ప మేధస్సు ఉంది, ఎంతో అనుభవం ఉంది కనుక అతడు ఇశ్రాయేలుకు ప్రధాన యాజకుడు అయ్యేవాడు. ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు అయ్యేంత వాడు వెర్రివాడు ఎట్లా అవుతాడు? రెండవది, ఒకవేళ ఆయన గ్రీకుల మధ్యలోనే ఉండిపోతే, ఆయన బాగా గ్రీసు అంటే తిరిగినటువంటి వాడు, గ్రీకును చదివినటువంటి వాడు కనుక ఆయన కూడా అరిస్టాటిలో, ప్లాటోనో, సోక్రటీస్ తరహాలో ఒక ఫిలాసఫర్గా ఏథెన్స్లో ఎంతో పెద్ద శిష్య గణాన్ని కలిగి ఉండేవాడు. ఈ 2 కాకుండా ఆయన ఒకవేళ రోమన్ పౌరుడిగానే ఉంటే ఆయన రోమన్ ప్రావిన్స్కి గవర్నర్ అయ్యేవాడు. అంటే ఏ వైపు నుండి చూసినా కూడా, యూదా మతం నుండి చూసినా, గ్రీకుల మధ్య నుండి చూసినా, రోమీల మధ్య నుండి చూసినా ఆయన గనుడే. ఆయన ఎవ్వరిని బట్టి కూడా వెర్రివాడిగా అనిపించుకోదగినటువంటి వాడు. కానీ అలాంటి వ్యక్తిని వెర్రివాడు అని అంటున్నారు. ఎందుకంటే హీ వాజ్ డివోటెడ్ టు క్రైస్ట్ అండ్ హిస్ వర్క్. ఆయన క్రీస్తు కొరకు, ఆయన పని కొరకు తాను అంకితం చేసుకున్నాడు. ఎలియాజర్ బెన్ యహూదా అనేటువంటి ఒక ఆయన యవన కాలంలో తన జీవితంలో వివాహం చేసుకున్న తర్వాత పాలస్తీనా దేశానికి వస్తున్నాడు, తన యూదా దేశానికి వస్తున్నప్పుడు ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఓడలోనే ఆయనకు ఒక తలంపు వచ్చింది. హెబ్రీ భాష దాదాపు 1900 సంవత్సరాలు మరుగున పడిపోయింది, ఎవరు మాట్లాడట్లేదు. దాన్ని మనం తిరిగి పునరుజ్జీవింప చేయాలి, రివైవ్ చేయాలి. సో ఆయన కొత్తగా పెళ్ళయింది. ఆయన భార్య ఆయన వస్తున్నప్పుడు ఆమెతో చెప్పాడు, మనం పాలస్తీనాలో దిగగానే ఇక నేను నీతో కేవలం హీబ్రూలోనే మాట్లాడతాను. ఆ తర్వాత వారు వచ్చారు. ఆయన చెప్పాడు, నాకు 12 మంది బిడ్డల్ని నువ్వు కనాలి, ప్రతి గోత్రానికి ఒకడిని. నేను 12 ఇశ్రాయేలు గోత్రాలకు 12 మందిని కంటాను. అండ్ ఈ 12 మందికి కేవలం హీబ్రూ భాషనే నేర్పుతాను. కానీ ఆయన ఈ 12 మందిని కందాం అనుకున్నాడు, కానీ 11 వరకే కనగలిగారు. 12వ వాడు రాలేదు. దానికి ఆయనకి చాలా కోపం వచ్చింది, ఎందుకంటే ఆయన మిషన్లో ఒక ఆటంకం వచ్చిందని. సో తన పిల్లలకు కేవలం హీబ్రూవే నేర్పించాడు. చుట్టూ వేరే వేరే భాషలు ఉండేవి, రోమన్ భాష, లాటిన్ భాషలు కూడా ఉండేవి, కానీ హీబ్రూ నేర్పించాడు. కావాలని పిల్లల్ని వీధుల్లోకి పోయి అక్కడ ఉన్నటువంటి అరబీ భాష, ఇతర భాషలు మాట్లాడే వారితో కజ్జం
పెట్టుకోమనేవాడు. గిలికజ్జం పెట్టుకున్న తర్వాత పిల్లలు వారికి కేవలం హీబ్రూలోనే జవాబులు ఇస్తారు, హీబ్రూలోనే మాట్లాడతారు, హీబ్రూలోనే జవాబులు ఇస్తారు. సో ఈ రకంగా ఏం చేశాడంటే, ఈనాడు మరలా ప్రపంచంలో అనేకులు లక్షల మంది హీబ్రూ మాట్లాడడానికి ఈ బెన్ యహూదా కారణమయ్యాడు. ఆయన గోల్ ఏంటంటే 12 మంది లేరు కానీ 11 మందికి ఏం చెప్పాడు తెలుసా? నేను మిమ్మల్ని కన్నది ఒకే ఒక పర్పస్ కోసం, హీబ్రూ భాషని ఎంతమందికి వీలైతే అంతమందికి మీ ద్వారా నేను ప్రచారం చేయడానికి. నా జస్ట్ ఇమాజిన్, నాకు అనిపించింది, నాకు చాలా చాలా అంటే వెంటనే నాకు ఆయన ఎంత గాఢంగా దానికి తను తాను అంకితం చేసుకున్నాడు అనిపించింది. బిడ్డల్ని మనుషులు ఎందుకు కంటారు? ఎన్నో రకాల కోరికలతో కంటారు. కానీ ఇతడు ఆ 11 మందిని ఎందుకు కన్నాడు, ఎందుకు కష్టపడి పెంచాడు, ఎందుకు వారిని తయారు చేశాడంటే, హీబ్రూ భాషను ప్రపంచంలో అనేకులు మాట్లాడగలుగునట్లు. హీబ్రూ భాష ఒకడు మాట్లాడితే ఎంతకాలం మాట్లాడతాడు? వాడిలో ప్రాణం ఉన్నంత వరకే వాడు మాట్లాడతాడు, తర్వాత అది అంతరించిపోయేటువంటి భాష. హీబ్రూ భాష కోసమే ఒకడు తన కుటుంబాన్ని, వంశం అంతటినీ త్యాగం చేయగలిగినప్పుడు వాడిని వెర్రివాడు అని లోకం ఎట్లా అంటుంది? వాడి కాలి గోటి కింద ఉన్నటువంటి దుమ్ము కూడా ఈ లోకం పనికి రాదు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆశయము, ఆయనలో ఉన్నటువంటి లక్ష్యము, దానికోసం ఆయన చేసిన త్యాగము ఎవ్వరూ చేయలేదు కనుక. సో చాతగాని వాడు చాతనైన వాడినే తప్పుపడతాడు అనేది మనకు చిన్నప్పటి నుండి పెద్దలు నేర్పినటువంటి విషయం. సో బెన్ యహూదాని అందరూ క్రేజీ మ్యాన్, మ్యాడ్ మ్యాన్ అన్నారు. కానీ ఆయన అన్నాడు, ఎస్, ఐఎమ్ మ్యాడ్ ఫర్ గాడ్ అని అన్నాడు. నేను దేవుడి కొరకు వెర్రివాడను. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ పిల్లలు ఏమనుకుని పెరిగి ఉంటారో నాకు తెలియదు, ఎందుకంటే వారు ఎవరు కూడా మనకు అందుబాటులోకి రాలేదు. వారు ఏమనుకుని ఉంటారు? నన్ను మా ఫాదర్ కన్నది హీబ్రూ భాషను పెంచడానికా? నన్ను మా ఫాదర్ కన్నది హీబ్రూ భాష కోసమా? అంటే నా మీద ప్రేమతో కాదా, నా మీద ఆప్యాయతతో కాదా, నా బంగారు భవిష్యత్తు కోసం కాదా, హీబ్రూ భాష కోసమా నన్ను కన్నది? ఎస్, హీబ్రూ భాష కోసం కన్నాడు. అండ్ ఆయన ఒక లెక్సికనోగ్రాఫర్ అనుకుంటాను, నాకు గుర్తులేదు. సో మామూలు వాడు కాదు, మేధావి. అపోస్తులైనటువంటి పౌలును బహుశా చూసి అనుకరించాడేమో. 14-15 వచనాల్లోనికి వెళ్ళిపోదాం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము. సో పౌలును ఏమి నడిపించింది అనే దాని గురించి ఇక్కడ ఆయన రాస్తున్నాడు. క్రీస్తు ఎందుకు మరణించాడు అనే దాని గురించి ఆయన రాస్తున్నాడు. దీని గురించి బ్రీఫ్గా మనం చూస్తే, మొదట 14లో క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రెయిన్స్ అస్ అని అంటాడు. అది రాయబడినటువంటి విధానం ఎట్లా ఉందంటే, క్రీస్తు యేసు మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ మనల్ని బలవంతం చేస్తోంది, లేక రెండవది మన ప్రేమ క్రీస్తు పట్ల ఏమైతే అయ్యుందో అది మనల్ని బలవంతం చేస్తోంది. కానీ నిజంగా గ్రీక్ ప్రకారం చూస్తే క్రీస్తు యొక్క ప్రేమే ఎక్కువగా మనల్ని బలవంత పెట్టి మన చేత ఆయన కొరకు కార్యాలు చేయిస్తోంది అని మనం చెప్పడానికి ఆస్కారం ఉంది. సో క్రీస్తు ప్రేమ ఏంటి, ఏ రకంగా క్రీస్తు అపోస్తులైనటువంటి పౌలును ప్రేమించాడని ఆయన గుర్తించి రాశాడు. గలతీ పత్రిక 2:20 ఒకసారి మీరు తిప్పితే, గలేషియన్స్ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. సో పౌలుకి ఒకటి బాగా అర్థమైపోయింది, బాగా జీర్ణించుకున్నాడు, దాని మీదే జీవితాన్ని కట్టుకున్నాడు. ఏంటంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. సో నన్ను ప్రేమించాడు, నా కోసం తను తాను అప్పగించుకున్నాడు, ఆయన కోసం నన్ను నేను అప్పగించేసుకుంటాను. అది పౌలు క్రీస్తు ప్రేమను గుర్తించుట. ఇక ఎఫెసీలకు రాసినప్పుడు 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎఫిషియన్స్ 6:24, అక్కడ తన వైపు అంటే తను, తన సంఘము, వారందరూ క్రీస్తుని ఏ రకంగా ప్రేమించాలో చెప్తాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. యేసును ప్రేమించేటప్పుడు మన ప్రేమలో అప్స్ అండ్ డౌన్స్ ఉండకూడదు. మన ప్రేమ మూడ్ మీద ఆధారపడి ఉండకూడదు. ఈ రోజున యేసు నన్ను దీవించాడు, ఐ లవ్ జీసస్. ఈరోజు దేవుడు నాకు అడిగింది నాకు ఇవ్వలేదు, ఐ డోంట్ లవ్ జీసస్.
ఈరోజు నాకు అంతా సాఫీగా సాగింది, ఐ లవ్ జీసస్. ఈరోజు నాకు అన్ని ఆటంకాలే, నష్టాలే, కష్టాలే, ఐ డోంట్ లవ్ గాడ్ బికాస్ గాడ్ ఈజ్ నాట్ లవింగ్ మీ. దిస్ ఈజ్ నాట్ ద లవ్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. ఆయన ఏకరీతిగా ఉన్నాడు కనుక మనం కూడా ఆయన్ని ఏకరీతిగా ప్రేమిస్తాం. సర్ థామస్ మూర్ అంటారు ఆయన్ని. ఆయన రాజుకు వ్యతిరేకంగా యేసుప్రభు కొరకు నిలబడి పోరాడుతున్నప్పుడు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. చివరికి ఆయన యొక్క బాధ తన సొంత కుమార్తె మార్గరెట్ చూడలేక, తండ్రి జైల్లో ఉంటే ఆయన దగ్గరికి వచ్చింది, నాన్న ఎంతసేపు నీవు రాజును వ్యతిరేకిస్తావు, ఆయన దగ్గర బలం ఉంది, నీ దగ్గర లేదు, కొంత వివేకమును ఉపయోగించు, ఇంతవరకు నువ్వు చేసిన దాన్ని దేవుడు మెచ్చుతాడు కదా, ఇక చాలు ఆపేసేయి అని అన్నప్పుడు, నువ్వు మాకు కావాలి అని అన్నప్పుడు మూర్ అంటాడు, ఇంతవరకు వివేకము నన్ను నడిపించింది, ఇక నుండి ముందుకు ఆయన పట్ల నాకున్న ప్రేమ నన్ను నడిపిస్తుంది. సో ఆ ప్రేమలో నా ప్రాణం పోయినా కూడా నాకేం పర్వాలేదు, నేను రాజును వ్యతిరేకించుట ఆపను అని అన్నాడు. వీరందరినీ చరిత్రలో దేవుడు ఎందుకు మనకు చూపిస్తున్నాడు, వాక్యంలో మనకు ఎందుకు చూపిస్తున్నాడు? మనం అనుకోవచ్చు బైబిల్ అంటే ఎవరో రాసిన కథల పుస్తకం, దాంట్లో ఉన్నదాని సంగతి దేవుడు ఎరుగు. కానీ ప్రపంచంలో దీన్ని చదివినటువంటి వారు ఈ రకంగా జీవించినప్పుడు వీరినైతే మనము ఒక కల్పితమైనటువంటి క్యారెక్టర్ అని కొట్టేయలేం కదా. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతపరుచుచున్నది అని పౌలు అన్నప్పుడు ఆయన ఈ రకంగా ఆలోచించాడు. ఆయన ఈగో సెంట్రిసిటీ నుండి క్రిస్టో సెంట్రిసిటీకి వచ్చేసాడు. అంటే తన సొంత అహమును తన్ను తాను పక్కన పెట్టేశాడు, క్రీస్తును తన కేంద్రంగా మార్చుకున్నాడు. అందుకనే ఆయన యొక్క ప్రేమను బట్టి ముందుకు అడుగేశాడు. పౌలు ఎలాంటి మతం నుండి వచ్చాడంటే పై వేషానికి, ఆచారానికే ఇంపార్టెన్స్ని ఇస్తారు, లోపల ఉన్నటువంటి ఉద్దేశానికి ఇంపార్టెన్స్ని ఇవ్వరు. పరిసయ్యులు పై ప్రదర్శనలే చేస్తారు, లోపల వారి ప్రవృత్తి పుచ్చిపోయింది అండ్ వారి యొక్క ఆలోచన చెడిపోయింది. అందుకనే యేసుప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 18వ వచనం వరకు చదివితే వారినే తప్పుపట్టాడు. వారు ధర్మము చేస్తే వారి గొప్పను చెప్పుకోవడానికి చేస్తారు, వారు ప్రార్థన చేస్తే ఇతరులు వారిని పరిశుద్ధులు అనుకోవడానికి చేస్తారు, వారు ఉపవాసం ఉంటే అందరూ వారిని గొప్ప ఆత్మీయులు అనుకోవాలని కనబడేటట్టు చేస్తారు అని యేసుప్రభు చెప్పాడు. సో పౌలు అలాంటి అప్ బ్రింగింగ్ నుండి, అలాంటి రిలీజియస్ ప్రాక్టీస్ నుండి బయటకు వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పౌలు రియల్ మోటివేషన్ గురించి మాట్లాడుతున్నాడు. నా రియల్ మోటివేషన్, నన్ను నిజంగా ముందుకు నడిపేది, నాలో ఇంధనము, నన్ను ప్రేరేపించేది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. మీరు నాకు ఇచ్చేటువంటి గౌరవం కాదు, మీరు నాకు ఇచ్చేటువంటి ఘనత కాదు, మీ ద్వారా నాకు వచ్చేటువంటి వెండి బంగారాలు కాదు, యేసు యొక్క ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తోంది, బలవంతం చేస్తోంది అని అంటాడు. ఇటలీ దేశంలో ఫ్లారెన్స్ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ ఫ్లారెన్స్ పట్టణంలో చాలా చాలా ఘనమైనటువంటి రెనెసాన్స్కి సంబంధించిన చరిత్ర మనకు కనబడుతుంది. అక్కడ ఒక కాన్వెంట్ ఉంది, దాన్ని సెయింట్ మార్కో అని అంటారు. దీంట్లో అనేక గదులు ఉన్నాయి. ఆ గదుల్లో యేసుక్రీస్తు సిలువను వారు చిత్రీకరించారు. దీన్ని చిత్రీకరించినటువంటి ఒక వ్యక్తి పేరు ఫ్రా యాంగెలికో. ఈయన ఒక విశిష్టమైన వ్యక్తి. ఈయన పోయెట్, పెయింటర్, ప్రీచర్. ఈయన ఒక కవి, ఈయన ఒక బోధకుడు అండ్ ఈయన ఒక పెయింటర్. సో ఈయన ఆ యొక్క గదుల్లో యేసును సిలువ వేయబడినట్లు చిత్రీకరించాడు. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క రకంగా దాన్ని చూపిస్తాడు. మనము మొదటి గదికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తిని, వారి యొక్క కాన్వెంట్కి సంబంధించిన సెయింట్ డామినిక్ని వేశాడు ఫిగర్. ఆ ఫిగర్ యేసుక్రీస్తు యొక్క సిలువను, ఆయన మరణాన్ని చూస్తున్నప్పుడు ఏ రకంగా అతని యొక్క ఎక్స్ప్రెషన్స్, అతనిలో ఫీలింగ్స్ ఉన్నాయో దాన్ని ఆ పోర్ట్రేట్లో మనకు చూపిస్తాడు. సో మొదట డామినిక్ అక్కడ నిలబడినప్పుడు అతడు చాలా గాబరా పడతాడనమాట. యేసు ప్రభుని ఆ రకంగా క్రూరంగా వారు చంపడమును చూసినప్పుడు గాబరా పడినట్లు బివిల్డర్మెంట్తో ఆయన యొక్క ముఖాన్ని చూపిస్తాడు. నెక్స్ట్ దాంట్లోనికి వచ్చినప్పుడు అక్కడ గాబరా పడ్డంతో పాటు అతనిలో కొంత మార్పు వస్తుంది. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు, ఈ రకంగా ఈయన ఎందుకు చావడానికి ఒప్పుకున్నాడు, ఈ రకంగా వారు ఈయనను చంపాల్సిన కారణం ఏంటి? సో ఇక్కడేమో గాబరా పడ్డాడు, ఇప్పుడేమో గాబరాతో పాటు ప్రశ్న అడుగుతున్నాడు. మూడో దాంట్లోనికి వచ్చేసరికి అక్కడ యేసుక్రీస్తు ఆ రకంగా రక్తము కారుతూ సిలువలో దీనంగా కరుణామయుడిగా వేలాడుతున్నప్పుడు ఈయనకు అర్థమైంది, ఓహో మా వారు బోధించేటువంటి మానవుల పాపములన్నింటినీ తన మీద మోపుకొని వారి పాపపు శిక్షను ఈయన భరించాడు. అంటే నా పాపపు శిక్షను భరించాడు కనుక, నా పాపం ఇంత దారుణమైంది కనుక అది ఈయనని ఇంత ఘోరంగా మరణానికి అప్పగించింది. పాపం వలన వచ్చి జీతం మరణం, అది ఇదేనేమో, నేను పొందాల్సింది ఈయన పొందాడు అని అక్కడ ఇక అతని హృదయంలో ఆ మర్మము, ఆ సత్యము అర్థమైనప్పుడు ఒక తీర్మానం చేశాడు. ఆ శిలువ కిందే
కొరడ ఏదైతే యేసును కొట్టడానికి సైనికులు వాడారో దాన్ని ఫ్రా యాంగిలికో దాని దగ్గరే వదిలేసినట్టు చిత్రీకరించాడు. సో ఆ కొరడాని ఇతడు చూసి, ఆ క్రీస్తుని చూసినప్పుడు ఆ కొరడ ఇతని మనస్సాక్షి మీద కొట్టినట్టు అనిపించింది. ఇంతవరకైతే తెలియక పాపం చేసావు, ఆ పాపాలకు ఆయన ఆ రకంగా చంపబడ్డాడు. ఇక నుండి ఏ పాపమైతే ఆయన అంతగా గాయపరిచి చంపిందో దాన్ని నీ జీవితంలో నీవు చేయకుండా ఉండాలి. సో ఆ యొక్క పోర్ట్రేట్లోనే ఆయనకు ఆ మెసేజ్ అర్థమైపోయింది. నెక్స్ట్ దాంట్లోనికి వెళ్ళాడు. అక్కడ యేసు చాపబడినటువంటి 2 చేతులను చూసినప్పుడు, ఆయన గొప్ప ప్రేమను చూసినప్పుడు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతటికి కూడా ఈయన ఈ రకంగా తన ప్రేమను పంచే ప్రయత్నం చేశాడని ఒక మోకాలు ఉంచాడు. ఒక మోకాలు ఎందుకు ఉంచాడు? భక్తితో ఉంచాడు. కానీ ఇంకొక వైపున ఒక కాలు మీద ఎందుకు నిలబడ్డాడు? ఎందుకంటే ఈ గొప్ప ప్రభువుని ఆ యొక్క పాపిష్టి ప్రపంచానికి నేను ప్రకటించడానికి వెళ్తాను. సో విత్ వన్ నీ he is saying, I love you, I adore you, I worship you, and with one standing leg ఆయన అంటున్నాడు, I will run, I will go, and I will proclaim you to the perishing world. నశించే లోకానికి నిన్ను ప్రకటిస్తాను. కారణం ఏంటి? మీరు ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ రకంగా చేయాలని అనుకుంటున్నావంటే, ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రైన్స్ మీ అని అంటాడు. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. ఇక చివరి వచనాన్ని మనం చూద్దాం. 15లో, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాం. సో యేసు యొక్క మరణం, జీసస్ డెత్ ఎందుకు? యేసు మనందరి రిప్రజెంటేటివ్గా, మనందరి ప్రతినిధిగా ఒక్కడు చనిపోయాడు, అందరూ చనిపోయడానికి బదులు ఆయన చనిపోయాడు, మరలా 3వ దినమున తిరిగి లేచాడు. సో మనము ఆయనతో విశ్వాసం గలవారమైతే ఆయనతో చనిపోయాము. ఇప్పుడు ఆయన తిరిగి లేపబడ్డాడు గనుక ఆయనలో ఉన్నవారమైతే ఆయనను తిరిగి లేపిన పునరుత్థాన బలముతో మనం లోకంలో జీవించాలి. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. క్రిస్టియన్గా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడిగా ఉంటే వారు ఇప్పుడు క్రీస్తు యొక్క పునరుత్థాన బలముతో జీవించాలి. అండ్ ఆయననే వారు తమ ముఖ్యమైనటువంటి ధ్యేయముగా పెట్టుకొని జీవించాలి. 1 కొరింథీ 6లో మనందరికీ తెలుసు, మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, కానీ దాని అర్థాన్ని గ్రహించలేదు, దాని యొక్క భావాన్ని మన జీవితంలో అనుభవంగా చేసుకోలేదు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు దేవుడి కోసం కొనబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కూడా మనకు ఒకవేళ హైదరాబాద్లో ఎక్కడైనా బానిసల బజార్ ఉందనుకోండి, బానిసలుగా కొంతమందిని అమ్మాయిలను అబ్బాయిలను తీసుకుని వచ్చి అమ్ముతున్నారనుకోండి. 20 years నుండి 25 years వరకు ఆరోగ్యం కలిగి, బలము కలిగి, చక్కగా మీకు ఏ పని అంటే ఆ పని మారు మాట్లాడకుండా చేసి పెట్టడానికి 24/7 365 days మీ సేవలన్నీ చేసి పెట్టడానికి. అంత సేవ మీ భర్త మీకు చేయడు, మీ భార్య మీకు చేయదు, మీ బిడ్డలు అసలే చెయ్యరు, ఎవ్వరు చేయరు. అలాంటి సేవ మీకు చేయడానికి బానిసలు బజార్లో పెట్టి, ఒక్క బానిస రేటు 10 లక్షలు అంటే మీలో ఎంతమంది కొనడానికి సిద్ధం? అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళందరూ కొనుక్కుంటారు నాకు తెలుసు. ఎందుకంటే ఈ రోజున బానిసలు చేసినటువంటి సేవ ఎవ్వరు చేయట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఆ రకంగా కొన్నాను, 24/7 మీరు నాకు కావాలి. కానీ మనం ఏమంటాము? ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు కనుక నాకు ఇప్పుడు నేను వచ్చి నిన్ను ఆరాధించలేను. ఇప్పుడు నాకు ఇంకా నిద్ర వస్తుంది కనుక నేను ఇప్పుడు లేచి నీకు ప్రార్థన చేయలేను. నువ్వు వింటే విన్నావు, కానీ నేను నిద్రపోయి లేచి అప్పుడే నేను ఎప్పుడు లేస్తానో అప్పుడు చెవుదరు. ఎంత అవివేకము, ఎంత మూర్ఖత్వము, ఎంత మదాంధకారం మనకు. నేను మనిషిని ఎక్కువ తిడతాను, ఎందుకంటే నేను మనిషిని, నా హృదయం ఏంటో నాకు తెలుసు. మీ అందరి హృదయాలు కలిపితే ఎంత చెడ్డదో దానికన్నా చెడ్డది నా హృదయం. సో ఇంతమంది చెడుతో కన్నా ఎక్కువ చెడ్డది నా హృదయం. సో నా చెడు ఏంటో నాకు తెలుసు కనుక అందుకే అంత ఎక్కువ చెడు గురించి మాట్లాడతాను. పౌలు కూడా అంతే అంటాడు, పాపులలో ప్రధానుడను, నన్ను యేసును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకో అని చెప్పినటువంటి వ్యక్తి పాపులలో ప్రధానుడని అన్నాడు. అంటే ఇప్పటిదాకా ప్రపంచంలో ఉన్నటువంటి పాపులందరూ, చివరి దాకా వచ్చేటువంటి పాపులందరిలో పౌలు ప్రధానుడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ ఏమంటోంది? దేవుడు రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరిని తన కోసం కొన్నాడు. ఆయన యొక్క మరణము మనము ఆయన కొరకు జీవించున్నట్లు ఆ ఏర్పాటులోనికి మనల్ని తీసుకుని వచ్చింది. కనుక మనం ఏం చేయాలి? పౌలు అంటాడు, నేను ఇక పాపానికి చచ్చిపోయాను, శరీరానికి చచ్చిపోయాను, లోకానికి చచ్చిపోయాను, నా స్వంత ప్రేమకు, సెల్ఫ్ లవ్ అంటారు దీన్ని, దానికి నేను చచ్చిపోయాను. ఐఎమ్ నో మోర్ ఎ స్లేవ్ టు మై ఓన్ సెల్ఫ్. నా స్వంతానికి నేను బానిసను కాను. కానీ మన చుట్టూన్నటువంటి ప్రపంచము, క్రైస్తవ సంఘాలు, సమాజంలో ఇంకా మనకు కొట్టొచ్చినట్టు బాగా కనబడేది ఏంటి? సెల్ఫ్ ప్రమోషన్.
స్వంతాన్ని పెంపొందించుకొనుట, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, స్వంతానికి తృప్తి కలుగుట, సెల్ఫ్ ఇంటెలిజెన్స్, స్వంతమును విచ్చలవిడితనానికి అప్పగించుకొనుట. ఇలాంటి వారి మధ్యలో క్రైస్తవులు ఏ రకంగా బ్రతకాలి అంటే స్వంతమును ఉపేక్షించుకుని, సెల్ఫ్ డినయల్ అన్నాడు. జీసస్ డినైడ్ హిమ్సెల్ఫ్. అది మన లైఫ్. ఫ్రెడరిక్ విట్ఫీల్డ్ 1829లో పుట్టాడు, 1904లో చనిపోయాడు భక్తుడు. ఆయన ఈ రకంగా అంటాడు, మనిషి పాపంలో పడినప్పుడు, ఆదాము అవ్వలు పాపంలో పడినప్పుడు పతనం వచ్చింది. ఆ పతనంలో మానవుడు నేర్చుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే దేవుడి కొరకు బతకకుండా తన కొరకు బతుకుట నేర్చుకున్నాడు. సో పాపం అనేది ప్రధానంగా స్వార్థముతో నిండుకున్నటువంటి విషయం. పాపములో మన సంతోషమే మనకు ముఖ్యం. కానీ యేసు తన యొక్క విమోచన కార్యం ద్వారా మనలో చేసే మొదటి పని ఏంటంటే ఆ పాపంలో తన కోసం బతికే మనిషిని తన నుండి వేరు చేసి దేవుడి కోసం బతికేటట్టు చేస్తాడు. దేవుడి పేరట ఇతరుల కోసం బతికేటట్టు చేస్తాడు. సో నేను నిజంగా రక్షించబడ్డానా బ్రదర్ అని నన్ను అడుగుతుంటారు కొంతమంది. వారికి సింపుల్ ఆన్సర్ ఆల్రెడీ ఫ్రెడరిక్ ఇచ్చేసాడు. ఏంటి? నీవు నీ కోసం కాకుండా దేవుడి కోసం అండ్ దేవుడి పేరట ఇతరుల కోసం బతికే వ్యక్తివైతే నువ్వు రక్షించబడ్డావు. యేసు వస్తున్నాడు, సిద్ధపడు, అండ్ నువ్వు చచ్చిపోతే పరలోకానికి పోతావు, లేకపోతే ఎక్కడికి పోతావో నీకు తెలుసు. సో ఆయన అంటాడు, రియల్ క్రిస్టియానిటీ ఆల్వేస్ టేక్స్ ఎ మ్యాన్ అవుట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. నిజమైనటువంటి క్రైస్తవ్యము ఎప్పుడు కూడా ఒక మనిషిని వాడిలో నుండి వాడిని తీసేస్తుంది, దేవుడిలోనికి తీసుకుని వస్తుంది. అందుకనే పౌలు అంటాడు, యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు, క్రీస్తునందు, క్రీస్తునందు. నీవిక నీ అందు కాదు, క్రీస్తునందు ఉన్నావు. నేను నా యందు కాదు, క్రీస్తునందు ఉన్నాను. సో ఆ రకంగా మనం ఉండాలి. కానీ మనకు ఒక పెద్ద సమస్య ఉంది, మనకు ఒక పెద్ద శోధన ఉంది. అదేంటంటే మన చుట్టూ వేల విషయాలు పారాసైట్స్ లాగా. పారాసైట్స్ అంటే తెలుసు కదా, పరాన్న జీవులు. అవి ఇతరులను పట్టి పిప్పి చేసి బతికేవి. జలగ ఏం చేస్తుంది? మన రక్తాన్ని పీల్చుకొని బతుకుతుంది. సో ఆ రకంగా పారాసైట్, పరాన్న జీవులు అంటారు, ఇతరుల మీద పడి బతికేవారు. ఆ రకంగా పీల్చుకుంటారు. సో మనకున్నటువంటివి ఎప్పుడు కూడా మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తాయి. కానీ పౌలులాగా మనం తీర్మానించుకుంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నాకు నువ్వు ఏమిచ్చినా కూడా నేను దానికి వంగను లొంగను, ఎందుకంటే నాకు క్రైస్ట్ ఉన్నాడు. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్, ఐఎమ్ టోటలీ సరెండర్డ్ అండ్ ఐఎమ్ టోటలీ సెల్ఫ్లెస్. దట్ ఈస్ క్రిస్టియానిటీ. సో ఈ సంవత్సరము, రాబోయే దినాలు, యేసు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఒక మన దేశానికి సంబంధించిన ఒక అబద్ధ ప్రవక్త 21 ఫిబ్రవరి 2021కి వస్తానంటున్నాడు. మీకు ఎక్కువ కాలం లేదు వాడి ప్రకారం. 21 ఫిబ్రవరి 2021, హార్డ్లీ ఎనీ డేస్. ఆ 21 అయిపోయిన తర్వాత వాడు ఎవడో చెప్తాను, వారు ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. సో మన కొరకు చనిపోయినటువంటి ఆయన కొరకు బ్రతకాలి. ఇది ఒక తీర్మానం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక. ఎంత స్పష్టంగా రాశాడు, ఎలిమెంటరీ స్టూడెంట్లకు కూడా అర్థమవుతుంది. తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. సో దేవుణ్ణి సంతోషపరచాలి అని 9వ వచనంలో రాశాడు. అక్కడే ఆ 2 కొరింథీ 5లో, 2 Corinthians 5:9లో. అది ఎలా సాధ్యం అంటే ఈ రకంగా, 1 కొరింథీ 7వ అధ్యాయము 22-23 వచనాలు ఒకసారి మీరు తిప్పి చూడండి. నేను ముగింపులోనికి వచ్చేస్తాను. 1 Corinthians 7:22-23. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి, దేవునికి దాసులుగా బతకండి అని చెప్తున్నాడు. ఇక మీరు తర్వాత ఇంటికి వెళ్ళి రోమా 6వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకోండి. దాంట్లో ట్రాన్స్ఫర్ గురించి దేవుడి వాక్యం మాట్లాడుతోంది. యేసు మనల్ని రక్షించినప్పుడు ఎక్కడి నుండి మనం ఎక్కడికి తీసుకురాబడ్డాం? ఒక అధికారం నుండి ఇంకొక అధికారంలోనికి తీసుకుని రాబడ్డాం. ధర్మశాస్త్రానికి లోనైనటువంటి మనల్ని ఆయన దాని నుండి వేరు చేసి కృప కిందికి తీసుకుని వచ్చాడు. రోమా 6:14లో, రోమన్ 6:14లో. పాపానికి దాసులుగా ఉన్నటువంటి మనల్ని నీతికి దాసులుగా చేశాడు. రోమా 6:18లో, రోమన్ 6:18లో. మరణానికి అప్పగించబడాల్సినటువంటి మనల్ని జీవంలోనికి తెచ్చాడు. రోమా 6:21-23 వరకు, రోమన్ 6:21-23. శరీరానుసారులుగా ఉన్నటువంటి మనల్ని ఆత్మానుసారులుగా బతుకుటకు ధన్యతలోనికి తెచ్చాడు. రోమన్స్ 8:3, తెలుగులో రోమా 8:3. ఒక్క మాటలో చెప్పాలంటే, హీ హాజ్ రిడీమ్డ్ అస్ ఫ్రమ్ సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్. మనల్ నుండి మనల్ని విడిపించి వేరు చేసి ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. సో క్రీస్తు కొరకు బ్రతుకుట అంటే ఆయన సంతోషం కొరకు బ్రతుకుట, ఆయన సంకల్పం కోసం బ్రతుకుట, ఆయన ప్రజల కోసం బ్రతుకుట. ఆ రకంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఆ రకంగా నేను బ్రతుకుతున్నానా అన్నది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న.
జోనథన్ ఎడ్వర్డ్స్ 18 సంవత్సరాల వయసులో ఆయన దేవుడి కోసం బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఏంటో నేను మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. జోనథన్ ఎడ్వర్డ్స్ ఎవరు అని అంటే గ్రేట్ అమెరికన్ థియోలోజియన్, గ్రేట్ ప్రీచర్, ఫిలాసఫర్, చర్చ్ ప్లాంటర్, అవేకనింగ్ని తీసుకుని వచ్చినటువంటి దేవుని సేవకుడు. ఆయన ఈ రకంగా రాశాడు. ఆయనకు చాలా విస్తారమైనటువంటి మేధస్సు ఉంది. ఆయన రాశాడు, నా మీద నాకు ఏ హక్కు లేదు. నాకున్నటువంటి వివేకం మీద, నా చిత్తం మీద, నా లోపల ఉన్నటువంటి భావాల మీద నాకు హక్కు లేదు. నా యొక్క శరీరం మీద, శరీర అవయవాల మీద నాకు హక్కు లేదు. నా నాలుక మీద కానీ, నా చేతుల మీద కానీ, నా చెవుల మీద కానీ, నా కన్నుల మీద కానీ, నా పాదముల మీద కానీ, నా యొక్క దేహం అంతటి మీద కానీ నాకు హక్కు లేదు. ఈ ఉదయం నేను దేవుడి ఎదుట ప్రార్థనలో నన్ను నేను పూర్తిగా బేషరతుతో ఆయనకు అప్పగించుకున్నాను. నేను భవిష్యత్తులో నా గురించి ఏ విషయంలో కూడా హక్కుదారుడిగా మాట్లాడను. నేను ఆయనకు వాగ్దానం చేసింది, ఆయన కృపచేత బలపరచబడి నిలబడతాను, పడను. సో నాకున్నటువంటి సమస్త భాగమును ఆ దేవునికి ఆయన యొక్క సంతోషం కొరకు ఇచ్చాను. నా సంతోషము నాకు ముఖ్యం కాదు. ఆయన యొక్క శాసనము నా యొక్క విధేయతతో కూడినటువంటి నడవడికి అది అధికారిగా ఉంటుంది. ఈ లోకంతో, శరీరముతో, సాతానుతో నా జీవిత చివరి వరకు నేను పోరాడి ఆయన కొరకే జీవిస్తాను. అండ్ నేను సువార్త విశ్వాసానికి కట్టుబడి ఉంటాను. నేను ఏదైతే క్రీస్తు పేరట ఒప్పుకున్నానో దాన్నే ఆచరిస్తాను, దాన్నే అనుసరిస్తాను. ఆ ధన్యమైనటువంటి ఆత్మ నా బోధకుడిగా, నన్ను పరిశుద్ధపరచువానిగా, నా ఆదరణకర్తగా, నాకు జ్ఞానోదయం కలిగించి, పవిత్రపరిచి, స్థిరపరిచి, బలపరిచి, సహకరించి నడిపించేవానిగా ఉండినట్లు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. అండ్ ఇది నేను చేశాను. నేను ప్రార్థించేది ఏమనగా ఇతరుల కోసము నన్ను నేను ఉపేక్షించుకొని ఆయన వానిగా ఉండుటకు నన్ను ఆయనకి అప్పగించుకున్నాను. సో చివరిలో ఏమంటాడంటే, ఇక నేను దేవుడి మహిమ కొరకు, ఇతరులకు మేలు చేసి దేవుడిని మహిమపరచుట కొరకు తప్ప మరొక విషయం కొరకు బ్రతకను. అదే నా యొక్క పూర్ణమైనటువంటి వ్యాపారం, మై హోల్ అండ్ ఎంటైర్ బిజినెస్. నేను ఎప్పుడైనా కష్టాలు వస్తే, గొనిగితే, నేను ఎప్పుడైనా ప్రేమ లేకుండా ప్రవర్తిస్తే, నాకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేసినందుకు పగ తీర్చుకోపోతే, ఆర్ నన్ను నేను సంతోష పెట్టుకోదలిస్తే, నేను ఈ విషయాలన్నిట్లో దేవుడికి లోబడకుండా, ఉపేక్షించుకోకుండా ఉంటే నన్ను నేను ఏ రకంగా కూడా ఒప్పుకోను. అంటే ఐ విల్ నాట్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడి వ్యక్తిగా, నావానిగా కాకుండా ఆయన ఉద్దేశాల కొరకు పరిపూర్ణంగా బ్రతుకుతాను. ఇది ఒక వ్యక్తి చేసిన తీర్మానం. ఆ ప్రకారం బ్రతికాడు, వెళ్ళాడు. అండ్ ఆయన ఈనాటికి కూడా ప్రపంచంలో అనేకులను ప్రభు వైపు తిప్పే పరిచర్య చేస్తున్నాడు. చచ్చిపోయినా మాట్లాడుతున్నాడు. సో ఆలోచించండి, దేవుని కొరకు మనము జీవించట గురించి దేవుడు ఏ రకంగా వాక్యంలో మనకు రాసి ఇచ్చాడు. తలొంచి కళ్ళు మూసుకొని ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. మీరు ఈ 31 డిసెంబర్, 1 జనవరి రెజల్యూషన్స్ చేసి ఉండొచ్చు. తీర్మానాలు, నూతన సంవత్సరంలో తీర్మానాలు చేసి ఉండొచ్చు. అవేంటో నాకు తెలియదు. కొంతమంది నేను ఇక ఎక్కువ నేను తక్కువ తింటా, నేను కొవ్వు కరిగిస్తా, నేను కండ పెంచుతా, నేను భార్యను తిట్టా, నేను బూతులాడా, నేను పోర్నోగ్రఫీ చూడా, నేను వగైరా వగైరా వగైరా, లేక నాలో ఉన్న వగరు వంచుతా, రకరకాల తీర్మానాలు చేస్తారు. ప్రపంచంలో మేధావులు చెప్పేది ఏంటంటే, 1 జనవరిన చేసినవి 31 జనవరి కల్లా 93% మంది తీర్మానాలు గాలిలో పట్టయిపోతాయి. సో వాటిని మనకు పెద్దగా ఉపయోగకరమైన వాటిగా చూడొద్దు. కానీ ఒక జీవన తీర్మానం మనం ఈ రోజున చేయొచ్చు. అదేంటంటే, ఐ విల్ లివ్ ఫర్ క్రైస్ట్. నేను క్రీస్తు కొరకే జీవిస్తాను. నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకునేటువంటి ఆ యేసు క్రీస్తు కొరకే నేను జీవిస్తాను. పౌలులాగా, జోనథన్ ఎడ్వర్డ్స్ లాగా, అనేక భక్తుల్లాగా నా జీవితమును నేను వృధా చేయకుండా దేవుని కొరకు, నిత్యత్వం కొరకు, ఇతరుల క్షేమం కొరకు వినియోగిస్తాను అని నీవు తీర్మానం చేసుకుంటే నీకు అది ధన్యత. ప్రేమగల తండ్రి, మరి మాకు మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మేము మీ కొరకు జీవించున్నట్లు, మీ ప్రేమ మమ్మను బలవంత పెడుచు,
మీ యొక్క మరణము ద్వారా మీరు మాకు చేసిన విమోచన కార్యమును బట్టి, పునరుత్థానం ద్వారా మాకు జీవించుటకిచ్చిన బలమును బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ ప్రకారం ఇక నుండి నీ రాక వరకు మేము జీవించినట్లు, ఆరు లోకంలో మాకు మీరు ఇచ్చిన కాలమంతా మీ కొరకు జీవించినట్లు కృప చూపించమని, రక్షణ లేని వారు ఏమాత్రము నిర్లక్ష్యం చేసి నాశనానికి వెళ్లకుండా రక్షించబడినట్లు ఈరోజే కార్యము చేయండి. రక్షించబడినటువంటి వారందరూ కూడా నీకు కంప్లీట్గా లోబడి నిన్ను గణపరిచినట్లు కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.